ఎక్కువగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, రీచ్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో ఆ కాన్సెప్ట్ లో దీన్ని తీసుకోవడం జరిగిందా ఈ లైన్ ని? ఫ్యామిలీ కథ, ఒక హ్యాపీగా జగపతి బాబు గారు మాట్లాడినప్పుడు కానీ లయ గారు మాట్లాడింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా మూవీ గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరూ. అందరికీ అనుమానం ఉంది, కాపీ చూసినాక అందరం కాన్ఫిడెన్స్ వచ్చాం. జగపతి బాబు గారు అంటేనే ఒక వర్సటైల్ యాక్టర్, ఫస్ట్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ మెన్ గా మనకి బాగా దగ్గర అయిపోయిన మనిషి. అలాగే లయ కూడా, వీరిద్దరూ ఈ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారనుకుంటున్నారు సార్? జనం మెచ్చుకుంటే అప్పుడు మనకి సర్టిఫికెట్ వచ్చినట్టు. నా వరకు నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సినిమా థియేటర్ నుంచి ప్రేక్షకుడు ఏ ఫీలింగ్ తో బయటకు వస్తాడు సార్? కొంచెం బరువుగానే ఉంటుంది సినిమా. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్తో వస్తారు. హాలీవుడ్ లో ఎటువంటి సమస్య వచ్చినా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎప్పుడు ముందుంటారు. ఏం లేదు, అప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు. అంటే అప్పుడున్న యాక్టర్స్ ని తీసుకుంటే ఇప్పుడున్న యాక్టర్స్ ని కంపేర్ చేసుకుంటే ఆ డెడికేషన్ కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఎలా ఉంటుంది సార్? డిఫరెన్స్ కల్చర్ మారిపోయింది. ఎవరికి ఒకరికి మేము చూసి ఒకరికి ఇది పెరిగిపోయింది. హాయ్, హలో, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మన తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖులు. అలాగే కేవలం సినిమాలు మాత్రమే కాదు, సినీ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే అద్భుతమైన కార్మిక నాయకుడు. అలాగే టాలీవుడ్కు ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నాము అంటూ ముందుకు వచ్చిన పరిశ్రమ పెద్ద. నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవికి మొదటి సోలో హిట్ ఇచ్చింది కూడా ఆయనే. అంతేకాదు ఎందరో నటీనటులను, టెక్నీషియన్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దిట్ట. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన మరెవరో కాదు, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దర్శకులు, పరిశ్రమ పెద్దగా గుర్తింపు తెచ్చుకొని ఎంతో గౌరవం పొందుతున్న మన తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి సినిమా పరిశ్రమ గురించి, సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా రేపు జూలై 17వ తారీఖున వదల అనే మూవీ ఆయన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విశేషాలు, ఆ తారాగణం, వాటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామా సార్? అయితే మనం ఇప్పుడు మీరు లేటెస్ట్ మూవీ వదలా మూవీతో మళ్ళీ వచ్చేస్తున్నారు మా ముందుకు. సరే, మూవీ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు, అంటే చాలా మందికి తెలియని విషయాలు, అంటే మీరు అందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు. ఒక విషయం ఏంటంటే, మీరు ఒక సివిల్ ఇంజనీర్గా ఒక గవర్నమెంట్ జాబ్ చేసి కూడా అనుకోకుండా ఈ ట్రాక్లోకి రావటం అసలు ఎలా జరిగింది సార్? అది జర్నీ వచ్చేసాం అనుకోకుండా. యాక్సిడెంట్ అన్నారు కదా, యాక్సిడెంట్ అది అంతే. అసలు ఎలా జరిగింది సార్ అది? అంటే మీకు ఇందులోకి వద్దు అనుకుంటూనే మీరు వచ్చారు అని విన్నాము. వద్దు అనేం లేదు, వద్దని ఏం అనుకోలేదు కానీ, బట్ సినిమా ఇండస్ట్రీ లేదని ఏదో ఎవరికో ఏదో కథ చెప్తే నువ్వే తీరాదా అన్నారు. మా కేశవరావు గారిని డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు. ఓకే. ఆయనకి ఒక కథ చెప్పాం, మలయాళం సినిమా చూసి కథ బాగుంటుందని చేసుకోండి అన్న. ఎవరో చేయటందుకు నువ్వే చేయండి, నాకేం తెలియదు కదా అన్నాను. ఓకే. అంటే క్రాంతి గారు నాకు ఫ్రెండ్, అప్పుడు క్రాంతి కుమార్ గారు. ఆయన చూసి పెడతారు కదా, ఆయన అడుగును. ఆయన ఎందుకు చూస్తాడండి, ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కదా అంటే, లేదు అడుగు నువ్వు చేస్తాడు అన్నాను. ఆయన అడిగాను, ఆయన చేస్తా అన్నాడు. ఆయన అప్పుడు ఖాళీగా ఉన్నాడు. 3-4 monthsలో అయిపోయాయి కదా ఆ రోజుల్లో సినిమా. సో అట్లా ఆ సినిమా సక్సెస్ అయింది. తర్వాత అనుకోకుండా మొగుడు కావాలి తీసాం, మళ్ళీ అది యాక్సిడెంట్లుగానే తీసాం, అది సక్సెస్ అయింది. రెగ్యులర్ ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్ ఇప్పుడు. యా సార్, అయితే ఇప్పుడు కమింగ్ టు లేటెస్ట్ మూవీ వదలా మూవీ, అంటే అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అంటే అందులో తారాగణం చూస్తుంటే కూడా మనకి జగపతి బాబు గారు కావచ్చు, లయ గారు కావచ్చు, అంటే ఫ్యామిలీ జోనర్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఇది మన ట్రైలర్ లో చూస్తే. అసలు ఏంటి సార్ కాన్సెప్ట్, ఎలా ఉండబోతోంది? ఫ్యామిలీ థ్రిల్లర్ అమ్మా, అది ఫ్యామిలీ సబ్జెక్టే టోటల్గా. చిన్న సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీలోనే సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే. అది చూడాల్సిందే, చెప్పకూడదు కూడా. అంటే క్లైమాక్స్ దాంట్లో ఉన్న పట్టు. యా, అంటే సార్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా, అంటే థియేటర్స్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, ఎక్కువగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, రీచ్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. వ్యూవర్స్ కూడా ఎక్కువ ఈ సస్పెన్స్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు కూడా ఆ మూవీస్ని. సో ఆ కాన్సెప్ట్లో దీన్ని తీసుకోవడం జరిగిందా ఈ లైన్ని? అట్లానేం కాదు, బట్ కొంచెం అది కూడా ఉంటుంది. ఎంత కాకపోయినా మనం కాదు అనుకున్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు దృశ్యం అటువంటి సినిమాలు వచ్చినాయి కదా, సో వాటి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. వాటికి సంబంధం లేదు కానీ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. సరే, అయితే 17th అయితే రిలీజ్ కాబోతోంది.
ఆల్రెడీ ట్రైలర్ చూసాము. అందులో మనం అంటే మీరు ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. అందులో కాస్టింగ్ చూస్తే కనుక అవసరాల శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళు కూడా మనకు కనిపించారు. అంటే ఇందులో కామెడీ జోనర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. లేదు, కామెడీ లేదు. కామెడీ లేదు. ఓకే. కామెడీ ఉందని మోసం చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే థ్రిల్లర్స్లో కొంచెం కామెడీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటిది ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అవసరాల శ్రీనివాస్ గారు కనిపిస్తే కొంచెం అది కామన్ గానే. ఓకే సార్. అయితే మూవీ విషయానికి వస్తే కాస్టింగ్ ఇదంతా కూడా ఆల్రెడీ మొన్న ట్రైలర్ లాంచ్లో మనం చూసినప్పుడు జగపతి బాబు గారు మాట్లాడినప్పుడు కానీ లయ గారు మాట్లాడింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మూవీ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ. ఏం సార్ కాన్ఫిడెన్స్కి గల రీజన్ ఏమనుకోవాలి? సినిమా అనేది నమ్మకం అమ్మ. సినిమా మనం నమ్ముకుని సినిమా తీస్తాం. సినిమాలు ఒక పక్కన ఆడడం సినిమాలు ఇన్ని ఆడుతూ ఉంటాయి. 95% ఫిలిమ్స్ ఆడకపోయినా 5% ఆడతాయి. బట్ ఎవ్రీ ఫిలిం మేకర్, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి డైరెక్టరు, ప్రతి హీరో తన సినిమా ఆడుతుందనే నమ్మకంతోనే సినిమా తీస్తారు. సో అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది డిఫరెంట్ సినిమా కదా. మేము మొదలెట్టినప్పుడు అందరికీ అనుమానం ఉంది. కాపీ చూసినాక అందరం కొంచెం కాన్ఫిడెన్స్కి వచ్చాం. ఆడుతుంది అని ఒక ఆలోచన, అదేమో కదా ఆడుతుంది అని ఒక నమ్మకానికి వచ్చాం. బట్ మా నమ్మకాలు చాలు కదా, ప్రజలు కూడా చూడాలి కదా. వాళ్ళు ఎన్ని మాట్లాడతారో, దీన్ని ట్రోల్స్ చేస్తారా లేకపోతే బ్రహ్మాండం అంటారా తెలియదు. వాళ్ళు చెప్పాలి ఇక అంతా. ఇంకొక రోజు ఉంది మాకు. జగపతి బాబు గారు మనం ఫ్రీక్వెంట్గా మనం చూస్తూనే ఉన్నాం అన్ని మూవీస్లో. లయ గారు మాత్రం కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం. లయ గారు కూడా చాలా సినిమాలు చేశారు కదా ఈ మధ్యకాలంలో. ఈ లాస్ట్ 4-5 monthsలో 4 సినిమాలు గ్యాప్ తర్వాత ఆవిడ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో మీరు తీసుకోవడం అంటే ముందు క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు మీరు వీళ్ళనే అనుకున్నారా? అనుకోలేదు. జగపతి బాబు గారి వరకు అనుకున్నాము. బట్ అమ్మాయిలు ఎవరెవరని 2-3 అనుకున్నాక లయ గారు బెటర్ అవుతారు అంటే నాకు ఆమె 3-4 సినిమాలు చేసి ఉంది. వేరే షోలు అవి కూడా చేసింది నాతో. సో ఆమె ఉంది కదా అని అప్రోచ్ అయ్యాను. ఓకే సార్. సస్పెన్స్ థ్రిల్లర్ మీరు చెప్తున్నారు అంటే బేసిక్ లైన్ మనం ఎలా తీసుకోవాలి సార్ మూవీ గురించి? ఫ్యామిలీ కథ. ఒక హ్యాపీగా బాగా ఉండే ఫ్యామిలీలోకి ఒక తుఫాన్ వస్తే జరిగేది. ఆ తుఫాన్ పక్కింటి అమ్మాయి రూపంలో ఒక తుఫాన్ వస్తే ఆ తుఫాన్ని ఎలా ఎదుర్కొంటారు, ఆ తుఫాన్ ఎవరు ఏంటి. చాలా ఇంతకు మన పాత సినిమాలు చాలా వచ్చినాయి. మంచి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఒక అమ్మాయి వచ్చేస్తుంది, అమ్మాయి రాగానే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది మనం తెలిసిన కథే. ఆ తెలిసిన కథకి ఏమి ట్విస్ట్ ఇచ్చాం అనేది కొత్త సినిమాలో కొత్తదనం. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇంతకుముందు చాలా చూసాం మనము. ఆ కొత్తదనం ఏంటి అంటే జనాలకి ఏ విధంగా కనెక్ట్ అవుతుందని మనం అనుకోవాలి సార్? అవుతుందని అనుకుంటున్నాం. ఫ్యామిలీ కాబట్టి అనుకుంటున్నాం. ఎలా కనెక్ట్ అవుతుందని 17వ తారీఖు సాయంత్రానికి తెలిసిపోతుంది కదా. అందుకని ఒక రోజు ఆగుదాం, ఇంకా రేపు బాగా ఎల్లుండి సాయంత్రం మాట్లాడుకుందాం. ఓకే. జగపతి బాబు గారు అంటేనే ఒక వర్సటైల్ యాక్టర్. ఫస్ట్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ మెన్గా మనకి బాగా దగ్గర అయిపోయిన మనిషి. అలాగే లయ కూడా. మీరిద్దరూ ఈ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారనుకుంటున్నారు సార్ మీరు? సినిమా కరెక్ట్గా యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ కూడా. మనం ఇప్పుడు సినిమా తీసి మనం కాకిపిల్ల కాకి ముద్దని మనం చెప్పుకోవటం కాదుగా. రేపు ప్రజలు ఒక్కరోజు వెయిట్ చేద్దాం. జనం మెచ్చుకుంటే అప్పుడు మనకి సర్టిఫికెట్ వచ్చినట్టు. నా వరకు నాకు ఐఎమ్ హ్యాపీ విత్ దట్. వాట్ ఎవర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ప్రెజెన్స్ కానీ డెఫినెట్గా సినిమాలో బాగుంది. సరే, అయితే మరికొద్ది గంటల్లోనే సినిమా అయితే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సినిమా థియేటర్ నుంచి ప్రేక్షకుడు ఏ ఫీలింగ్తో బయటకు వస్తాడు సార్? మంచి ఫీలింగ్తో వస్తారని అనుకుంటున్నాం. చూడాలి డెఫినెట్గా. ఓకే. కొంచెం బరువుగానే ఉంటుంది సినిమా. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్తో వస్తారు. సరే, అయితే ఇప్పుడు మనకి ఓటీటీల ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఈ మూవీ గురించి చూసుకుంటే అంటే పెద్ద పెద్ద సినిమాలు థియేటర్స్లో ఫస్ట్ కొన్ని వీక్స్ బాగానే ఆడుతున్నాయి. అంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోల మూవీస్ గురించి మనం తీసుకుంటే కనుక దానికేమీ ఇబ్బంది ఉండట్లేదు. కానీ ఇలాంటి చిన్న సినిమాలు కావచ్చు, చిన్న మూవీస్ కావచ్చు, వీటి గురించి మనం తీసుకుంటే కనుక ప్రజెంట్ తెలుగు పరిశ్రమలో, తెలుగు సినీ పరిశ్రమలో ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి సార్ ఓటీటీలు అనేది? ఓటీటీ ఉంటుందమ్మా. ఓటీటీ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఓటీటీకి ఇప్పుడు ఈ వీడియో క్యాసెట్ సినిమాలు రావటం మొదలెట్టిన కాడి నుంచి దానికి జనం అలవాటు పడిపోయారు మెల్లిగా. సో దానికి బదులు ఇప్పుడు ఓటీటీకి వచ్చారు. మీకు ఆ పర్సంటేజ్ అంతే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సినిమాకి వచ్చే బ్యాచ్ కాదు. ఒకటి వీడియో క్యాసెట్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఓటీటీ వస్తే చూద్దాంలే అనుకుంటున్నారు. ప్రాబ్లీ జనం పెరిగారు కాబట్టి జనాభాతో పాటు వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది అంటారు అంతే.
దానివల్ల డిఫరెన్స్ వస్తుందంటే డెఫినెట్గా ఏమవుతుందంటే ఈ పెరిగిన రేట్ల వల్ల, అంతకుముందు రేట్లు ఇంత ఉండేవి కాదు. సో దానికి మనకి పెద్ద డిఫరెన్స్ కనపడేది కాదు. ఓటీటీ వచ్చినా కానీ, వీడియో క్యాసెట్లు వచ్చినా, డిస్కులు వచ్చినా, శాటిలైట్ వచ్చినా అంత డిఫరెన్స్ కలగల. ఎందుకంటే థియేటర్ రేట్లు బాగా తక్కువ ఉండే, థియేటర్లో ఎంటర్టైన్మెంట్ కాస్ట్ బాగా తక్కువ ఉండేది. ఇది ఫ్రీ అయినా కానీ అది ఇంకా బెటర్గా ఉండేది, ఎక్స్పీరియన్స్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఇది కాస్ట్ ఎక్కువైపోయింది, థియేటర్ కాస్ట్ ఎక్కువైపోయింది. సో దాంతో సరే అది కాకుండా ఇప్పుడు ఈ స్లిమ్ టీవీస్ ఇవన్నీ వచ్చినాక టీవీలు కూడా మంచి క్వాలిటీ వచ్చినాయి. అప్పుడు క్వాలిటీ ఉండేవి కదా, ఇప్పుడు మంచి క్వాలిటీ టీవీలు వచ్చినాయి. సో ఆటోమేటిక్గా నీకు కొంత పెరిగి ఇది ఉందన్నమాట. అంటే ఏ మూవీ రిలీజ్కి ముందు, అంటే ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ ఏదున్నా కూడా ఆ ముందు ఈ చర్చ అయితే ఎప్పుడో ఒక ఇష్యూగానే రైజ్ అవుతూనే ఉంది. టికెట్ల రేట్స్ అంశం కావచ్చు, ప్రీమియర్ షోల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి. కానీ దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం అనేది కనుగొనలేకపోతున్నారు సార్. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆ సినిమాలు ఎన్ని, అది సమస్య కింద ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అది సినిమా ఇండస్ట్రీ సమస్య కాదు, ఒక ఇండివిజువల్ సమస్య. ఓ 10 మంది ఇండివిజువల్స్ వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నాం కాబట్టి, ఖర్చు పెడుతున్నాం కాబట్టి మా సినిమాలకు రేట్లు పెంచండి అని అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ ఎ ఫిలిం ఇండస్ట్రీస్ ప్రాబ్లం. ఫిలిం ఇండస్ట్రీలో ఇవాళ 1,00,000 మంది 2,00,000 మంది పనిచేస్తున్నారు. ఆ 1,00,000 మందికి తినటానికి తిండి గుడ్డ ఉందా లేదా, వాళ్ళకి చేస్తానికి డబ్బులు, పని వస్తానికి చేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా అంతవరకే మనకి పని. కానీ ఓ 4, 5 లేదా 10 మంది చాలా ఖర్చు పెట్టి తీశారు కాబట్టి వాళ్ళు బాగా డబ్బులు కావాలి అని దానికోసం గవర్నమెంట్లు అన్నీ పోరాడేసి దాన్ని చేసి జనం మీద రేట్లు పెంచడం అనేది అంతవరకు న్యాయం. అది ఇండివిజువల్ కోసం సమస్య కదా, అది ఇండస్ట్రీ సమస్య కాదు. అది ఎప్పుడు ఏ రోజు ఎనీడే నా లెక్కలో. ఓకే సార్, ఇలాంటి ముందు నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా, టాలీవుడ్లో ఎటువంటి సమస్య వచ్చినా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎప్పుడు ముందుంటారు, మేమున్నామంటూ ముందుకు అడుగు వేస్తారు అని అయితే ఉంది. అంటే ఎవరున్నా కూడా తమ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేదే మేము ఎప్పుడు వింటూనే ఉన్నాం. అంటే దాన్ని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారు సార్? నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, ఇంతవరకు ఎప్పుడు వద్దాం అనుకోవట్లేదు ఎవరు. గతంలో వచ్చేవారు, నిజమే. అది 7-8 ఏళ్ల కింద వరకు జరిగింది. అది తర్వాత స్లోగా నేను ఏదన్నా కూడా ఓకే తమ్మారెడ్డి గారు మన పరిశ్రమ పెద్ద ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి సలహా తీసుకుందాము అని అయితే ఒక ఇది ఉండేది. అంటే ఏం లేదు, అప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు. సో దాసనారాయణరావు గారు ఉండేవారు, నేను కూడా ఉండేవాడిని కాబట్టి ఆయన దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆయన మనకు పోయినాక చాలా తగ్గింది. నేను కూడా దూరం వెళ్ళిపోయా, ఊరికి దూరం వెళ్ళిపోయా. వీళ్ళకి అందుబాటులో లేను, అందుకని నన్ను వదిలేశారు. ఓకే సార్, ఇంకొకటి తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటేనే ఇండస్ట్రీలో ఒక ఖచ్చితమైన మనిషి అని అయితే మేము ఎప్పుడు వింటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి సార్? అంటే మీ తండ్రి గారు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఆ భావజాలం అదంతా వచ్చింది అనుకోవచ్చు సార్? అది ఏం లేదు, మన పెంపకంలో ఉంటుందా లేకపోతే అలవాటు అయిపోయిందో ఏదో మొత్తానికి అయిపోయింది. సూటితనం ఏం లేదు దీంట్లో. నాకు నువ్వు బాగున్నావమ్మా అంటే బాగున్నావు, మళ్ళీ బాగా అవుతుంది నువ్వు బాగాలేదు అంటాం. అది అంటాం, దాంట్లో లౌక్యం ఉండదు అంతే. లౌక్యం ఉండదు అంతే తప్ప మనం ఏదో గొప్పగా ఉండాలనో గొప్పగా చేయాలనో ఆలోచించి మాట్లాడుతూ ఉండదు. నేను అసలు ఏది ఆలోచన, ఇప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నాను, ఎవరు చేస్తారో తెలియదు, అడిగాడు చేద్దాం అనుకుంటాను, అనవసరం ఎందుకు వచ్చాము. నాకు సరే ఎన్టీ రామారావు గారు కానీ బాలకృష్ణ గారిని 75 years అప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చారు. రోజు రిహార్సల్కి వచ్చేవారు. వస్తే నేను మొత్తం ఇన్ఛార్జిని అప్పుడు. రిహార్సల్స్కి టైంలకి ఇస్తారంటే ఆ టైం స్లాట్లో వీళ్ళు హీరోలు ఉంటారు కదా కొంతమంది, బాలకృష్ణ టైం స్లాట్ ఎవరో తీసేసుకుందాం అని వాళ్ళు వచ్చి మేము చేస్తుంటే ఎవరు వస్తారు మీరు అది ఇది అంటే, నేను ఈయన దగ్గరికి వెళ్ళా. బాబు ఏమనుకోవద్దు, మనకి స్లాట్ ఇది అయిపోయినాక గంట అంటే, భరద్వాజ్ గారు మీకు టైము కాల్ షీట్ ఇచ్చాను, మార్నింగ్ 10కి వస్తాను, సాయంత్రం దాకా ఉంటాను, మీరు వాడుకుంటారో వాడుకోరో, చెప్తారో చెప్పరో నాకు తెలియదు, మీ ఇష్టం, ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు నేను వస్తాను అని అడిగి కూర్చున్నాడు.
కొంతమంది ఏం చేస్తారు నన్ను కూర్చోబెడతావా, నేను అడుక్కునేవాడినా, చిన్న చిన్న హీరోనా, నన్ను ఏం చేస్తావు అని చెప్పి మీద ఎక్కి తొక్కుతారు. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ రెండింటికి తేడా ఉంది కదా. అట్లాగే మనకు కూడా అట్లాగే ఉంటాం. మనం అనుకునేవి చెప్తా ఉంటే కొంతమంది ఓకే అనుకుంటారు, కొంతమంది కాదంటారు. సరే, అయితే మీరు ఎన్నో సినిమాలు నిర్మించారు, దర్శకత్వం వహించారు. అంటే మీకు ఏది కష్టంగా అనిపించింది సార్? నిర్మించడమే కష్టం. నిర్మించడమే కష్టం, ఎందుకంటే ఫినాన్షియల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో మనకేమో ఏదో ఆలోచనతో తీస్తూ ఉంటున్నాం సినిమాలు. ఆలోచనలు జనానికి ఎక్కకపోతే డబ్బులు రాకపోతే కష్టాలు వస్తాయి. అంటే ఇప్పటికన్నా కూడా ఆ టైంలో, మీరు వచ్చిన టైంలో అయితే ఇంకా కొంచెం ఏది, ఇప్పుడు సినిమా మీదే కంప్లీట్ గా ఆధారపడి ఉండేది కదా సార్. ఏ లాస్ అయినా కంప్లీట్ గా ప్రొడ్యూసర్ ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఊరికి మీరు ఓటీటీలు అంటున్నాం కానీ 250 సినిమాలు రిలీజ్ అవుతాయి మనకి సంవత్సరానికి. ఎన్ని సినిమాలు ఓటీటీలో ఉంటాయి? మిగిలిన బయట ఉంటున్నాయి కదా. సో బయట ఉన్న సినిమాలకి మీరు చెప్పిన కథలన్నీ మళ్ళీ మామూలుగా, అది సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఓటీటీలు, డబ్బింగ్లు అన్ని రకాలు వస్తాయి. హిట్ అవ్వలేదు అనుకోండి, అన్నీ పోయినట్టే. అందులో సార్ ఇప్పుడు చాలా వరకు కొన్ని మూవీస్ చూసుకుంటే థియేటర్ రిలీజ్ కన్నా అక్కడ ఓటీటీ రిలీజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. అసలు మనం ఎలా చూడాలి సార్ ఆ రీజన్స్ని? చూడటం ఏం లేదు, డబ్బులు ఎక్కువైపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. పెరిగిపోతే ఓటీటీలో నీకు ఆల్మోస్ట్ కొంత డబ్బు వస్తుంది. సో ఓటీటీయే గ్యారంటీ మనీ అవుతుంది. సో ఓటీటీ కోసమే మనం సినిమా తీస్తున్నాం ఒక రకంగా, ప్రజల కోసం కదా. అది ఓటీటీలో కూడా చూసే జయి ప్రేక్షకులే, బట్ థియేటర్లో చూసే ప్రేక్షకుడి కోసం మనం సినిమా తీయటం అనేది మొదలెట్లా. ఓటీటీలో చూసే వాళ్ళ కోసం తీస్తున్నాం సినిమా. సో ఓటీటీ మనీ పెద్ద మనీ అయిపోయింది మనకి. ఓకే. సో అక్కడ కవర్ అవుతామని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అవట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఈ 6 months నుంచి ఓటీటీ వాళ్ళు కూడా సిస్టమ్స్ మార్చారు. ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. సరే, అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికే మొదటి సోలో హిట్ ఇచ్చింది మీరే. అసలు ఆ టైంలోనే చిరంజీవి గారిలో ఆ స్టార్డమ్ని, ఆ క్రియేటివిటీని మీరు ఎలా గుర్తించగలిగారు సార్? ఆ టైంలో గుర్తించలేదు, ఆయన ఆల్రెడీ చేశాడు. అప్పుడు 7 సినిమాలు చేశాడు, హీరోగా చేయలేదు కానీ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూరు పాండవుల్లో అయింది చాలా చిన్న వేషం, బట్ ఆ స్పార్క్ కనపడి అప్పటికే చిరంజీవి అనేది అంత ఒక ఊపు వచ్చినప్పుడే మనం కూడా ఆ సినిమా చేసాం. ఓకే. అప్పుడే ఆయన మనసత్తా వాటి కుక్కాటు, చెప్పు దెబ్బ, ఇంకేదో సినిమా 2-3 సినిమాలు స్టార్ట్ అయినాయి. ముందు రిలీజ్ అయింది. సో అది కలర్ సినిమా మంది, మిగిలిన కుక్కాటు, చెప్పు దెబ్బ బ్లాక్ అండ్ వైట్, అట్లా దీంట్లోకి వచ్చింది అన్నమాట. ఓకే సార్, అలాగే మీరు పరిశ్రమలో ఎందరో నటీనటుల్ని, ముఖ్యంగా టెక్నీషియన్స్ను కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. అంటే అప్పుడు మీరు చూసిన ఈ యాక్టర్స్ కానీ, ఇప్పుడు వస్తున్న ఈ నటీనటులు కానీ ఎలా అనిపిస్తుంది సార్? అంటే చెప్పే ముందు దానికి చిరంజీవి ఇంకా ఎక్స్టెన్షన్ చెప్తాను. చెప్పండి సార్. ఆ చిరంజీవిని యాక్చువల్గా ఆ సినిమాలో మేము కమల్ హాసన్ అనుకున్నాం. మలయాళం సినిమా కొన్నాం, కోతల రైడ్ సినిమా, మలయాళం సినిమా కొన్నాం. అది కమల్ హాసన్ చేస్తాడని తంగప్ప గారిని మాస్టర్ ఉండేవారు, డ్యాన్స్ మాస్టర్. ఆయన శిష్యుడు కమల్ హాసన్, అప్పుడు కొత్తగా యాక్టర్ అయ్యాడు. అతను పెట్టుకోండి అని ఆయన చెప్పాడు. అతను పెట్టుకున్నాడంటే ఈ లోపల చిరంజీవిని చూసి ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. అప్పటికి ప్రాణం ఖరీదు నేను కొన్నా. అప్పుడు ఆయన దాంట్లోనే బాగున్నాడు. సరే, ప్రాణం అది నేను ఇందాక చెప్పినట్టు మనోహర్ పాండవుల్లోనూ బాగున్నాడు. ఇతనిలో గ్రేస్ ఉంది, డ్యాన్స్లే కొత్తగా ఉన్నాయి, మనిషి ఒక ఈజ్ ఉంది, తెలుగుకి బాగుంటాడు, ఆ కళ్ళల్లో ఉండే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో డెఫినెట్గా ఇతను మనకి పెద్ద హీరో అవుతాడు అనే ఒక ఫీలింగ్ ఉండేది, అనిపించింది నాకు. నేను కమల్ హాసన్ కంటే ఈయన్ని ప్రిఫర్ చేశాను సినిమాకి. కమల్ హాసన్ కూడా పెద్ద హీరో అయ్యాడు, ఆయన కాదని కాదు, బట్ ఈయన పెద్ద హీరో అయ్యాడు కదా. సో ఇది కరెక్టే. ఓకే. సరే, అయితే ఇక పరిశ్రమకి మీరు ఎందరినో నటీనటుల్ని, అలాగే టెక్నీషియన్స్ని పరిచయం చేస్తారు. అంటే అప్పుడున్న యాక్టర్స్ని తీసుకొని ఇప్పుడున్న యాక్టర్స్ని కంపేర్ చేసుకుంటే ఆ డెడికేషన్ కావచ్చు, వర్క్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆ వర్క్ సెట్టింగ్స్లో వాళ్ళ బిహేవింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది సార్? డిఫరెన్స్ని ఎలా చూస్తే మనం అన్నీ ఇప్పుడు మారిపోలేదు, పద్ధతులు మారిపోయినాయి, సిస్టమ్ మారిపోయింది కదా. మనం ఇప్పుడు చెట్టు కింద కూర్చొని అందరం ఉండి పని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి కారు సుఖాలు వచ్చినాయి, అందరూ కలిపి ఒక కారులో వచ్చేవారు. ఇప్పుడు
ఓ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు. గీత, విజయశాంతి గారు, గీత గారు, ఇంకెవరు ముగ్గురు ఒక కారు ఎక్కేవారు. నా సినిమాలో పచ్చని సంవత్సరంలో ఆమని గారు, నిరోష గారు, ఇంకో మలయాళం అమ్మాయి ఉండాలి. వీళ్ళు ముగ్గురు ఒక కారు ఎక్కి వచ్చేవారు. క్యారవాన్లు ఉండేవి కాబట్టి అందరూ చెట్టు కింద కూర్చునేవారు. అందరూ కూర్చునేవారు. 10 మంది ఆర్టిస్టులను అక్కడ కూర్చుని మాట్లాడుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, కల్చర్ మారిపోయింది. ఎవరికి ఒకళ్ళకి మేము చూసి ఒకళ్ళకి ఇది పెరిగిపోయినాక అంతరాలు పెరుగుతున్నాయి, మనుషులు దూరం అయిపోతున్నారు. దాంతోపాటు అన్నీ మారుతున్నాయి అన్నమాట. సో ఆ మారిన మార్పే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం రాకపోవటం కానీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అప్పటికిప్పటికీ అదే మేజర్గా ఏంటంటే మారిన సమాజంతో పాటు మారినవి తప్ప. సార్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు, అంటే మీరు వచ్చిన టైంలో మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీకి ఎంత బడ్జెట్ అయింది సార్? ఫస్ట్ సినిమా 7.5 లక్షలు అమ్మాది, మా కొత్తల రైడు. ఓకే. 10.5 లక్షలు మొగుడు కావాలి. 2 చిరంజీవి మూవీస్. 2 చిరంజీవి. 7.5 lakhs లో అప్పుడు మీరు మూవీని ఏ ఇయర్ సార్ అది? అది 79. ఓకే. ఇది 80. ఓకే సార్, అయితే డే బై డే ఇయర్స్ గడుస్తున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది మీరు అన్నట్లు. అంటే ల్యాక్స్ నుంచి ఇప్పుడు క్రోర్స్, 100 crores వరకు వెళ్ళిపోతుంది, 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. అంటే అది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్? అంటే అదంతా కూడా ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సినిమా చూడాలనుకున్న సామాన్య ప్రేక్షకుడి మీదే పడుతోంది ఆ బడ్జెట్ అంతా కూడా, ఇప్పుడు టికెట్ రేట్లు పెరగటం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా. అంతే కదా, మా ఏ వస్తువైనా కన్జ్యూమర్ మీదే పడుతుంది. ప్రేక్షకుడు అంటే కన్జ్యూమరు. ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు కన్జ్యూమర్ పెరిగింది అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పూర్వకాలం మనం సోపులు కొనేవాళ్ళం 5 పైసలు 10 పైసలు కొనేవాళ్ళం. ఇవాళ 5 రూపాయలు అయినాయో 50 రూపాయలు అయినాయో కొంటున్నాం కదా. పళ్ళు తోముకునేవాళ్ళం, ముందు బొగ్గు వేసుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు బొగ్గు తీసుకుని నలిపి చేసేవాళ్ళం, బూడిది తీసుకుని చేసేవాళ్ళం. తర్వాత ఏదో మంజన్న ఏదో వచ్చింది, పళ్ళపొడి వచ్చింది. పళ్ళపొడి వచ్చిన తర్వాత ఇంకోటి మా ఎర్ర పళ్ళపొడి నుంచి తెల్ల పళ్ళపొడి వచ్చింది, మింట్తో తెల్ల పళ్ళపొడి వచ్చింది. దాని నుంచి పేస్ట్ వచ్చింది. పేస్ట్లో కొన్ని 100 రకాలు వచ్చినాయి ఇప్పుడు. సో ఇవన్నీ వాడతాను, ఏళ్ళతో తోమేవాళ్ళం, ఇప్పుడు బ్రష్తో తోముకుంటున్నాం. సో అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేది, మూకీ ఉండే, అసలు ముందు డైలాగులు ఉండేవి కాదు. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, తర్వాత దానికి కలర్ అయింది, కలర్ నుంచి సినిమా స్కోప్ అయింది, సినిమా స్కోప్ నుంచి 70mm అయింది. సౌండ్ సిస్టమ్ మామూలు సౌండ్ ఉండేది, స్టీరియో వచ్చింది, స్టీరియో నుంచి 5.1 వచ్చింది, 5.1 నుంచి అట్మాస్ వచ్చింది, అట్మాస్ నుంచి ఇంకేదో వచ్చింది, 11.1 వచ్చింది. రకరకాలుగా మారిపోతున్నాయి. సో మారిన సమాజంతో పాటు అన్నీ మారిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అన్నిట్లోనూ పెరిగింది కాస్ట్. అవును. ఇప్పుడు పళ్ళపొడి చేసిన పనిను ఇవాళ పేస్ట్ చేసే పని ఒకటే. పళ్ళపొడి కూడా కాదు, బూడిది ఇంట్లో కూర్చుని పొయ్యిలో ఉన్న బూడిది తీసుకొని చూసుకునేవాళ్ళం, లేదా బొగ్గులు నలుపుకొని తినే, రూపాయి ఖర్చు లేదు. ఇవాళ దానికి మీకు నెలకి పేస్ట్ అంత ఎన్ని పేస్ట్లు వాడతారు మీరు? ఒక పేస్ట్ ఫుల్ వాడతారు అంటే మనం 400-500 రూపాయలు అవుతుంది మీ ఇంట్లో పేస్ట్కి. అది అంతకుముందు పేస్ట్ ఖర్చు అయ్యేది కాదు కదా. అట్లాగే సినిమా ఆ రోజుల్లో పావలాకు వచ్చేది, పావలా థియేటర్ క్లాస్ ఉండేది, ఇవాళ 250 క్లాస్ వచ్చింది. సింపుల్. అంటే ఆ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడిందంటే అసలు ఇంకా అది ఒక పెద్ద పండగ అనమాట, ఒక బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు 100 రోజుల 50 రోజులు పక్కన పెడితే పాన్ ఇండియా, పాన్ వరల్డ్, 100 crores క్లబ్, ఇదే ఎక్కువగా మనం వినిపిస్తూ ఉంది. అది నిర్మాతకి ఎంతవరకు బర్డెన్ అవుతుంది సార్? అది బర్డెన్ అంటే డబ్బులు వస్తున్నాయి, మీరు చెప్పే 100 కోట్లు అయితే వస్తున్నాయి కదా. అంటే దానికి తగ్గట్టు మనం పెట్టాల్సిన అవసరం పెట్టాలి. పెట్టకపోతే ఎందుకు వస్తాయి 100 కోట్లు? ఎందుకు వస్తాయి? అయితే చిన్న సినిమాలు కూడా ఈ మధ్య మన లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా వచ్చింది, 2 కోట్లకు తీశారు, 40 కోట్లు ఎంత వచ్చింది. అట్లా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో కూడా అరుంధతి సినిమా ఉంది, ఆయన 8 కోట్లకో 9 కోట్లకో తీసాడు, అది 80 కోట్లు అంత చేసింది. అదే టైంలో మన అరవింద్ గారు మగధీర తీశారు, రాజమౌళి గారు, అదే 60 కోట్లు 70 కోట్లు అయింది ఆ రోజున, అది 80 కోట్లు చేసింది. 9 కోట్లు చేసి 80 కోట్లు చేసిన గొప్ప సినిమానా, 60 కోట్లు చేసి 80 కోట్లు చేసిన సినిమానా అంటే 80 కోట్లు చేసినాయి. దాంట్లో హీరో లేడు, దీంట్లో హీరో అంత పెద్ద డైరెక్టర్ అందరూ ఉన్నారు. అది అక్కడ రొటీన్ కమర్షియల్ మసాలా తీసినట్టు తీసారు వాళ్ళు 9 కోట్లకి. బట్ అది 80 కోట్లు చేసింది.
ఓకే. సో చేసేటప్పుడు సినిమా బాగుంటే ఏదైనా చేస్తుంది. మనం తీసే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం జనానికి ఎట్లా కథ చెప్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సరే, అయితే 1 days కి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఉంటాయి, 1 month కి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్స్ లేదంటే పెద్ద హీరోల మూవీలు అయితే కొంత ముందే మాట్లాడిన దాని ప్రకారం కొంత టైం తీసుకొని ఓటీటీలోకి అయితే రావడం అయితే పక్కా. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి అంటారు సార్? ఈ ప్రాసెస్లోకి వచ్చినాక ఇంకా దానికి ప్రాసెస్ ఏ ఉండదమ్మా. ఇప్పుడు 6 weeks 8 weeks అనుకుంటున్నాం. అక్కడ తమిళనాడులోనే అక్కడ 8 weeks చేయకపోతే థియేటర్ వాళ్ళు చేయం ఏదో అంటున్నారు. మనం అటువంటి కండిషన్స్ పెట్టాం. 8 వారాలంటే కాదాళ్ళు 6 వారాలు అన్నారు అప్పట్లో. 6 వారాల నుంచి మళ్ళీ 4 వారాలకు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటేనమ్మా, నేను ఒక సినిమా తీస్తాను, కొంత డబ్బు ఖర్చు పెడతాను. ఖర్చు పెట్టినాక నాకు మొత్తం పోతాను. సో సినిమా రిలీజ్ అయినాక పలానా ఓటీటీ వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి, బాబు నువ్వు రూపాయి ఇచ్చగా నేను 5 పైసలు 10 పైసలు, నాకు 5 పైసలు కూడా వచ్చే ఆశ లేదు. వాళ్ళు 5 పైసలు 10 పైసలు ఇస్తాం, రేపు వేసుకుంటా ఉంటారు. ఇక్కడ రూపాయి రావట్లా నాకు అక్కడ 10 పైసలు ఇస్తే అక్కడ వేసుకుంటున్నాడు కదా. నా రూపాయి పోతాను, 10 పైసలను వస్తాను కదా. ముందు తినడానికి తిండి లేకుండా పోతున్న మనిషికి ఆసరా అవుతుంది. సో వాళ్ళు వేసేసుకుంటారు. ఎందుకు వేస్తున్నారు అంటే ఏం చేస్తారంటే, ఎవరు ఆదరిస్తున్నారు, ఆదరించట్లేదు. ఆవిడ ఆదరించేవాడి దగ్గర ఏం తీసుకోకూడదు, తప్పేం లేదు నా ఉద్దేశం. అంటే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినీ కార్మికులు వాళ్ళు ఏమన్నా కొంత నష్టపోతున్న పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది సార్? ఏం లేదు. యాక్చువల్గా ఓటీటీలు వచ్చినాక మాకు షూటింగ్లు పెరిగినాయి. మేము అంతకుముందు సినిమాలకి మ్యాక్సిమం నడిస్తే 15 షూటింగ్లు 20 షూటింగ్లు, ఇవాళ 60-70 షూటింగ్లు నడుస్తున్నాయి. మీకు 20 ఛానల్స్ ఉన్నాయి, 20-25 ఛానల్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఓటీటీకి ఒరిజినల్స్ అని కానీ సిరీస్ అని కానీ ఇంకోటి కానీ తీస్తున్నారు. ప్రతి ఛానల్ 3-4 ప్రొడక్షన్లు ఉంటాయి ప్రతి నెల. అంటే వాళ్ళయ్యే 30-40-50 కూడా వెళ్ళిపోతున్నాయి. మనం రెగ్యులర్గా చేసే 15-20 సినిమాలు ఉంటున్నాయి. సో 50 నుంచి 80 సినిమాల దాకా 80 మంది యూనిట్లు పనిచేస్తుంటాయి. సో పెరిగింది కదా మనకి, వర్కర్స్కి పెరిగింది. వర్కర్స్ని కాపాడుతాము అని చెప్పడం అనేది బాగొస్తుంది. వర్కర్స్కి పని ఉంది. వర్కర్స్కి సినిమా టికెట్లకి, వర్కర్స్కి సినిమాలకి సినిమాలు మన 250 సినిమాలు నడుస్తానే ఉన్నాయి. అదనంగా వర్కర్స్కి అవి కూడా వచ్చినాయి. ఓటీటీ సినిమాలు వచ్చినాయి, టీవీ సీరియల్స్ వచ్చినాయి, ప్లస్ ఈవెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఈవెంట్స్ లో కూడా మన వాళ్ళు వెళ్తారు మేజర్గా. డాన్సర్లు కానీ వీళ్ళు కానీ లైటింగ్ కానీ వీళ్ళంతా మన వాళ్ళు వెళ్తారు. కెమెరాలు కానీ మన వాళ్ళు వెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్, ఈ కెమెరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ పని వచ్చింది. సో ఇదంతా ఇవాల్వ్ అయింది సినిమా నుంచే కదా. సో ఎక్కడ పని లేకుండా పోవటం, ఓటీటీ వస్తే ఏదో నాశనం అయిపోయింది అనుకోవటం అన్నీ ఒట్టి మాటలు. సరే, అయితే ఇంతకుముందు ఒక ప్రేక్షకుడు మూవీ చూడాలి అంటే ఇప్పుడు ఈ ట్రైలర్స్, టీజర్స్ అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఒక మౌత్ టాక్ కావచ్చు, లేదంటే ఓకే ఆ హీరో ఏంటి మనకి నచ్చిన హీరోనా, లేదంటే మెగాస్టారా, లేదంటే ఇంకొక నాగార్జున, కృష్ణనా, ఇలా చూసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక టీజర్ ట్రైలర్తోనే వాళ్ళు ఎస్టిమేషన్ చేసేస్తున్నారు, క్యాల్కులేట్ చేసేస్తున్నారు మూవీ ఎలా ఉండబోతోంది అని. కానీ అలానే అన్నిట్లో అవి కరెక్ట్ అవుతాయి అనుకుంటే కూడా అవి చాలా వాటిలో డిజాస్టర్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక లిటిల్ హార్ట్స్ మూవీ, అది చిన్న సినిమా కానీ ఎంత హిట్ కొట్టిందో మనం చూసాం. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో అసలు మైండ్ సెట్, అసలు ప్రేక్షకుని మైండ్ సెట్ ఎలా మారుతుంది సార్? అసలు ఏం కోరుకుంటున్నాడు సార్? సినిమా మంచి సినిమా కావాలి, వాళ్ళకి నచ్చిన సినిమా కావాలి. మైండ్ సెట్ అనేది ఏం లేదు. మైండ్ సెట్ అప్పటికి ఇప్పటికైనా లిటిల్ హార్ట్స్ ఒక కైండ్ ఆఫ్ సినిమా అమ్మా, రాజు వెడ్స్ రాంబాయ్ ఒక కైండ్ ఆఫ్ సినిమా, 2 హిట్లు అయినాయి. అవును. సో లిటిల్ హార్ట్స్ వచ్చింది కాబట్టి మొత్తం పిల్లల్ని పెట్టి పిల్లల లవ్ స్టోరీ తీద్దామా అని అనుకోవడం వల్ల, రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది కాబట్టి సోషల్ అవేర్నెస్ కోసం సినిమా తీయాలనుకోవాలా. టోటల్ 2 ఆపోజిట్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ ఇది కూడా ఆడింది. సో ఇటువంటి తీయొచ్చా తీయకూడదా అంటే ఏం చెప్తాం? సో మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు. అందుకే నేనేమంటానంటే సినిమా తీసేవాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మీరు ఒకటి నమ్మండి. నేను ఒకటి తీస్తున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్ సినిమా జరుగుతుంది, హిట్ అయింది, రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఆ టైంలో రాజు వెడ్స్ రాంబాయ్ వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు.
చూసి అయ్యో ఆ సినిమా ఆడేస్తుంది, మనం కూడా టీనేజ్ చేసి ఉంటే బాగుండేది, హీరో హీరోయిన్ టీనేజ్ చేసి, ఇది ఎయిడ్స్ కథే పెట్టుకున్నాం బట్ ముందు టీనేజ్ చేసి ఇలా స్కూల్ పిల్లల్ని పెట్టి స్కూల్లో పెడదాం అని అనుకుని సినిమా తీసుంటే మళ్ళీ ఇదంతా ఆర్టిస్టులు మ్యాచ్ చేస్తే ఎంత డబ్బు ఖర్చు అయ్యేది. వాళ్ళకి సక్సెస్, వాళ్ళు నమ్మింది అట్లా కంటిన్యూ అయ్యారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం వేరే సినిమా మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, హిట్ సినిమా మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నీ సినిమాని నువ్వు నమ్ము. లిటిల్ హార్ట్స్ అంతకు ముందు వచ్చిన ఇంకో సినిమాని చూసి తీయలే అతను లిటిల్ హార్ట్స్ ఒకటి తీసుకున్నాడు, అతను మామూలుగా నమ్మాడు తీసుకున్నాడు. అట్లాగే ఇతను ఇది నమ్ముకున్నాడు, ఇది తీసాడు. సో ఎవరైనా కానీ మనం నమ్మింది తీస్తా పోవాలి. తీస్తున్నప్పుడు మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఇది మార్చేస్తే బాగుంటుందేమో, అదిగా ప్రియాంక గారు ఇందాక రష్ చూసి ఆ షాట్ బాగాలేదన్నారు, అది ఇంకొక ఆయన ఏదో చూసి సీన్ బాగాలేదన్నారు. నువ్వు కదా మొత్తం టోటల్గా సినిమా చూసేది నువ్వు, నీ నమ్మకం. ప్రియాంక గారు వచ్చి ఏం చూశారు, ఆ ముక్క చూశారు, ముక్కలో ఆవిడకి ఏదో నచ్చల, ఆ ముక్కను ఎందుకు లింక్ చూస్తే ఆ ముక్కలో ఉన్న తెలియదు కదా, అన్నీ ఉంటే బాగుంటుంది. సో ఎందుకే చెప్పుడు మాటలు వినకూడదు అని చిన్నప్పుడు చెప్తారు కదా, చెప్పుడు మాటలు వినకూడదు, మన సంబంధం లేని వాళ్ళకి దగ్గరికి ఇటువంటి పట్టించుకోకూడదు. సో అలా కౌరులు చెప్పుకోండి వెళ్ళిపోండి అయిపోతుంది, కానీ చేయకూడదు. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్స్ ఎదురైనాయి సార్, అంటే డైరెక్షన్ చేసే టైంలో మీరు ఆల్రెడీ ఒక కథకి ఫిక్స్ అయి ఉంటారు, సెట్స్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఏవేవో కారణాల చేత కొంతవరకు కథని ఆ లైన్స్ ని కొంచెం చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కావచ్చు, అలాంటి ఏమన్నా ఎప్పుడైనా ఎదురైనాయి? పెద్దగా రాలేదమ్మా, స్పాంటేనియస్ గా ఉన్నాయి చేస్తాను ఉంటాను, చిన్న చిన్న డైలాగులు మార్పులు చేర్పులు చేస్తాను. ఓకే, తప్ప కథలో ఓవరాల్ గా మార్పులు చేర్పులు ఎప్పుడూ జరగలేదు, పెద్దగా జరగలేదు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు ఎక్కువగా మనం హవా నడుస్తుంది అంటే వెబ్ సిరీస్ సార్. ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత వెబ్ సిరీస్కే ఎక్కువ ప్రేక్షకుడు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక వీకెండ్ వచ్చిందంటే ఏ వెబ్ సిరీస్ చూద్దాం అని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంటే చూడొచ్చు కదా, వెబ్ సిరీస్ కొన్ని ఉంటాయి, 12, 14, 16 కూడా ఉంటాయి. కొన్ని వదిలిపెట్టకుండా చూస్తాను నేను. మొదలు పెడితే అన్ని ఎపిసోడ్లు అయ్యేదాకా చూస్తాను. హండ్రెడ్స్ లో కూడా ఉన్నాయి సార్, కొన్ని హండ్రెడ్స్ లోనే పాత 14, 15 లో జరిగి వచ్చిన సిరీస్లు ఇవన్నీ హండ్రెడ్స్ లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా టీవీ సీరియల్ అక్కడ వాళ్ళకి, తర్వాత వెబ్ సిరీస్లో తీసుకొచ్చారు దాన్ని. అంటే వీళ్ళు కూడా ముందు టీవీ సీరియల్ బ్యాచే కదా వీళ్ళంతా. సో దాన్ని ఇంకొక రకంగా ఇవాల్వ్ అయింది వెబ్సైట్ ఇవన్నీ. సో ఆ టైం బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడతారు కూర్చోబెడుతున్నారు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం 3 గంటల సినిమా మనం చూడలేకపోతున్నాం, 12 గంటలు వెబ్ సిరీస్ చూడగలుగుతున్నాం. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఎక్సైట్మెంట్ కూడా ఒకటి రీజన్ కూడా. సో దాని వల్ల ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం అంటే వెబ్ సిరీస్ కానీ టీవీ సీరియల్ కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు తీస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం కూడా అలా ప్రతి సీను అలా ఉండాలి అని మనం సినిమా కథను మార్చుకుంటున్నాం. మన సినిమాకి ఒక ఫార్మాట్ ఉంది, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దాన్ని ఫార్మాట్ మార్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆడే సినిమాలు ఆడుతున్నాయి, పోయే సినిమాలు పోతున్నాయి. సరే, అయితే ఇంకా కమింగ్ టు వదల మూవీకి వచ్చేసరికి ఇంకా మరికొన్ని గంటల్లో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇంక ఓవరాల్గా ఆ ప్రేక్షకులు వదల సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే మన దృశ్యం సినిమా ఎందుకు చూడాలి అంటే చూడాం బాగుంది కాబట్టి చూసాం. అట్లాగే దృశ్యం సినిమాతో మన కంపారిజన్ కాదు, మొన్న అబ్సెషన్ వచ్చింది, ఎందుకు చూసామంటే చూసాం. సిమిలర్గా ఇది కూడా ఇట్స్ నాట్ ఏ హారర్ ఫిలిం, ఇట్స్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్. ఒక కొత్తగా వస్తానికి ఏదో ప్రయత్నం చేసాం, తప్పు చేసామో ఒప్పు చేసామో తెలీదు మాకు, బట్ మేము చేసిన ప్రయత్నం బాగానే ఉందని మేము ఫీల్ అవుతున్నాం. సో రేపు ప్రజలు చూసి ఆనందించాలి. ఎందుకు రావాలి అంటే నేను ట్రైలర్ చూపించాను, ట్రైలర్ చూశాను, బాగానే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి దాన్ని నమ్మారు కాబట్టి సినిమాని కూడా నమ్మని అడుగుతున్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు అబ్సెషన్ అన్నారు కదా సార్, ఆ మూవీ కూడా తక్కువ బడ్జెట్ తో తీశారు, చాలా తక్కువ, ఎంత డ్రాస్టిక్ హిట్ కొట్టిందో మన ఇండియన్ రూపీస్ 7 కోట్లు వచ్చింది. సరే, అయితే ఆ అబ్సెషన్ లో కూడా ఒక మనిషిని పిచ్చిగా ఇష్టపడటం అది ఏ స్టేజ్కి వెళ్తోంది అనేది అబ్సెషన్ ని మనకు క్లియర్ గా చూపించారు. ఈ మూవీలో కూడా వదలాలో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లు అనుకోకుండా ఒక మంచి ఫ్యామిలీలోకి, హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలోకి ఎంత కోరుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది, ఓకే, కోరుకొని ఏ స్టేజ్ కి తీసుకెళ్తుంది కథని అనేది సినిమా. ఒక అమాయకమైన హీరో
హీరో ఫ్యామిలీ ఉంది. కొత్త హ్యాపీగా అమ్మాయి లీడ్ చేసిన ఫ్యామిలీలో ఒకళ్ళు అనుకోకుండా కొత్తగా వచ్చిన వచ్చిన క్యారెక్టర్. అమ్మాయి వచ్చింది అండ్ షీ వాంట్స్ హిమ్. సో ఇది కూడా కొంచెం ఆ లైన్ అనుకోవచ్చు సార్, కొంచెం ఆ పిచ్చి ఆ దీంతో అగ్రెసివ్. అంత పిచ్చి ఉంటుంది కానీ ఆ కథకి సంబంధం Okay. లేదు. Right. ఎందుకంటే మనం డిసెంబర్లో స్టార్ట్ చేసాం, డిసెంబర్లో స్టార్ట్ చేసాం. ఓకే, ఇది మొన్నే కదా రిలీజ్ అయింది, కాపీ కొడతానికి లేదు. ఇప్పుడే కాపీ అని కాదు సార్, ఆ లైన్ ఇది రిలీజ్ అయ్యే రోజుకి మన సెన్సార్ కూడా అయిపోయింది. ఎప్పుడు సార్? మొన్న డిసెంబర్ లో స్టార్ట్ చేశారు షూటింగ్? నవంబర్లో స్టార్ట్ చేసాం. ఓకే, చేసాం. మనకి ఏప్రిల్లోనో మేలోనో సెన్సార్ కూడా అయిపోయింది. ఓకే, సో అది చూసి తీస్తానికి టైం లేదు. ఓకే. సార్ అడగచ్చా లేదా సార్, ఈ మూవీకి బడ్జెట్ ఎంత అయింది సార్? 7 కోట్లు అయింది. 7 crores. ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మూవీ నుంచి ఫైనల్ గా? అది బాగుందంటే చాలమ్మా, తర్వాత డబ్బుల సంగతి. ఓకే. ఈ పిచ్చెక్కింది ఈ వయసులో ఈ సినిమాలు ఏంటి నాకు తిట్టకుండా ఉంటుంది. లేదు సార్, ట్రైలర్ చూసినప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఫ్యామిలీ జోనర్ తో పాటు ఇప్పుడు అందరూ ఇష్టపడేది సస్పెన్స్ థ్రిల్లర్. అది ఖచ్చితంగా అందులో కనిపిస్తోంది. ఆ కాస్టింగ్ కావచ్చు, చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది సార్. డెఫినెట్గా మూవీ కూడా అందరికీ నచ్చుతుంది, నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం కేటాయించి మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.